ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. క్రిమిలేయర్ చట్టాన్ని రద్దు చేయాలి మాల మహానాడు సంఘాలు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం మాల సోదరులు మండలంలో అన్ని గ్రామాల నుండి పార్టీలకు అతీతంగా వచ్చి బంద్ను జయప్రదం చేశారు. మొదట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం దుకాణ సముదాయాలు, బ్యాంకులు, స్కూళ్లను, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. కొంతసేపు తుని నర్సీపట్నం రోడ్డు స్తంభింపజేశారు. ఈ బంద్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ బి శంకర్రావు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల మాల జేఏసీ సోదరులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్పై రాష్ట్రాలదే అంతిమ నిర్ణయమని, అవసరమైన వారికి రిజర్వేషన్లు కల్పించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు క్రిమిలేయర్ వర్తిస్తుందని పేర్కొనడం దుర్మార్గమని అన్నారు. అస్పృశ్యత ఆధారంగా ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పిస్తే వాటిని ఎత్తివేసే కుట్ర జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న మాల ప్రజాప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చి మాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కోటనందూరు గ్రామం నుండి సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి, దొరబాబు, జేఏసీ ఆర్గనైజింగ్ ముక్కుడుపల్లి బాబురావు, బడుగు రాజేష్ కుమార్, దారకొండ జోగిరాజు, చెక్కా వీర్రాజు, అల్లు రాజాబాబు, భీమవరపు కోట గ్రామం నుండి సర్పంచ్ జిగటాల వీరబాబు, ఎంపీటీసీ కొత్తపల్లి మాణిక్యాలరావు, నాగులపల్లి సంజీవరావు, పృథ్వీ, అల్లిపూడి గ్రామం నుండి నేతల శివ, యాదగిరి నానాజీ, కొట్టం గ్రామం నుండి వడ్లమూరి అర్జున్, ఎమ్మెల్యే నాని, కొండ్రు కళ్యాణ్, చెన్నైపాలెం గ్రామం నుండి బండి నానిబాబు, కేవో అగ్రహారం నుండి మండల కోఆప్షన్ సభ్యుడు జిగటాల కోట సత్యబాబు, చిట్టుమూరి శివ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు 29 రాష్ట్రాల్లో కూడా యావత్ భారతదేశంలో ఈరోజు క్రిమిలేయర్ చట్టం వల్ల మా మాల జాతి ముఖ్యంగా చాలా వెనకబడిపోతుందండి. ఈ ఏబిసిడి వర్గీకరణ వల్ల మేము ఎంతో నష్టపోతున్నాం. మా పిల్లల యొక్క భవిష్యత్తును కూడా నష్టపోతున్నాం. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టుని మేము ఆ తీర్పుని వెనక్కి తీసుకోవాలని చెప్పి మా కుల పెద్దలు, మా కోటనందూరు మండలం నుంచి 17 గ్రామాల నుంచి కూడా పెద్దలందరి సమక్షంలో ఈ రోజు భారత బంద్ని మేము ప్రకటించామండి. ఈ బంద్ ద్వారాగా మా జాతి యొక్క సిద్ధాంతాలు అవి మీకు తెలియజేశాము. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు వారు ఇంతటితో కేసుని వెనక తీసుకోకపోతే ఇక్కడి నుంచి చర్యలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి మీకు చట్టబద్ధంగా హెచ్చరిస్తున్నాం. ఈ చర్యల వల్ల మా జాతికి మా కులం ఎంతో నష్టపోతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్లోని మా కోటనందూరు మండలం నుంచే కాదు, మా ఆంధ్ర రాష్ట్రం నుంచే కాదు 29 రాష్ట్రాల నుంచి కూడా మా మాల సోదరులు, సోదరిమణులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బంద్ను మేము జరిపామండి. ఇక మీదట ఈ కోర్టు తీర్పుని మీరు వెనక తీసుకోకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై భీమ్. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన జై భీములు. ఈ రోజు సుప్రీంకోర్టు మొన్న ఆగస్టు 1వ తారీఖున ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సవినయంగా కోరడం జరుగుతుంది. ఎందుకు అంటే మా దళితులందరూ ఒక అన్నదమ్ముల్లో ఉండి కలిసిమెలిసి కష్ట నష్టాలను కూడా పాల్పంచుకొని ఒక రాజకీయంగా, ఆర్థికంగా, అలాగే ఉద్యోగపరంగా ప్రతి విషయంలో వ్యాపారంగాను ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నప్పుడు మేము డెవలప్ అవ్వకూడదనే ఒక చెడు ఉద్దేశంతో ఈ రోజు సుప్రీంకోర్టు అయితేనేమి, లేదా సుప్రీంకోర్టు సహకరిస్తున్నటువంటి పెద్దలైతేనేమి ఈ రోజు మా జీవితాల మీద, మా పిల్లల భవిష్యత్తు మీద దెబ్బలు కొట్టే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ బంద్ని భారతదేశం మొత్తం కూడా ఎంతో పకడ్బందీగా చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటూ ఎవరైతే మాల నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో అది ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, లేకపోతే రాజ్యసభ సభ్యులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రాజకీయంగా మనలో గల యావత్ దళిత సోదరులందరూ కూడా
ముందుగా జయభీం తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఈవేళ బంధు పిలుపు మేరకు ఈ కోటనందూరు మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఒక నిరసన కార్యక్రమం యొక్క ఉద్దేశం ముందు మాట్లాడినట్టు వక్తలు మాట్లాడారు. మరి భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కొంతమంది రాజకీయ దుష్టశక్తులు విభజించి పాలించనే ఉద్దేశంతో ఈ యొక్క ఐక్యంగా ఉన్నటువంటి ఉమ్మడి రిజర్వేషన్ ని విభజించాలని ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో ఒక క్రిమినల్ చట్టం తీసుకొచ్చి విభజించడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ ఉమ్మడి రిజర్వేషన్ వ్యవస్థ వల్ల ఈ దళితుల్లో అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా న్యాయం పొందారు. ఉద్యోగాల విషయాలైతేనే, చదువుల విషయాలైతేనే ప్రతి ఒక్కరు కూడా ప్రతిభను బట్టి వారి వారి యొక్క అవకాశాలని పొందుకోవడం జరిగింది. మరి వచ్చే రోజుల్లో ఇంకా పెద్దగా ఉద్యమాలు చేస్తాం. మాకు కావాల్సిన హక్కులను చట్టాలను మేము తెచ్చుకోవడానికి మేము ఎంతవరకైనా సిద్ధంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే రిజర్వేషన్ లో మాకు నిజాన్ని చెప్పాలంటే వచ్చే వాటాలు చాలా తక్కువ అయిపోయాయి. ఆల్రెడీ ఓసీలకు పెట్టిన రిజర్వేషన్ వల్ల బీసీలు అన్యాయం అయ్యారు. ఆ విషయం బీసీలు గమనించలేకపోతున్నారు. ఇప్పుడు వచ్చే రిజర్వేషన్ వల్ల ఇంకా చాలా మంది నిమ్న కులాల్లో ఉన్నవారు చాలా ఇబ్బందులు పడతారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని కలిసి ఉండి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి దిశగా అందరూ అడుగులు వేస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి జై భీమ్.